ముక్తాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాం గతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. సత్వ రజో తమో గుణములతో ఈ జగత్తును సృష్టించినప్పటికీ ఉపాధి సంబంధము లేనందున కేవలం నిర్గుణుడై భాషించువాడు కావున విష్ణుమూర్తిని భూతాత్మ అని స్తుతింపబడుచున్నాడు. ఈ జగత్ సృష్టికి కార్యకారణుడైనను వాటికంటే భిన్నమై అన్యమై శ్రేష్టమై నిత్య శుద్ధ బుద్ధ స్వభావము కలిగి ఉండుట చేత విష్ణుమూర్తిని పరమాత్మ అని కీర్తింపబడుచున్నాడు. దేనిని చేరిన తర్వాత జీవులు తిరిగి రారో అట్టి పరమాగతియే నా నివాసము అని శ్రీకృష్ణ భగవానుడు తెలిపి ఉన్నాడు. కావున పరమాగతి అని కీర్తింపబడినాడు. మార్పు చెందనివాడు, చావు పుట్టుకలు లేనివాడు కావున అవ్యయ అని పిలువబడుచున్నాడు. ఇంద్రియ సహాయము లేకనే వ్యవధానము లేకనే స్వరూపము నెరుగుటచే కానీ సమస్త వ్యాపారములను చూచుచూ దేనికి నీ అంటక ఉండువాడును సాక్షి అనబడును. భగవంతుడు అట్టి గుణములు కలిగి ఉండుట చేత సాక్షి అని స్తుతింపబడుచున్నాడు. క్షేత్రము అనగా ఈ శరీరము, ఇది అశాశ్వతము, నాశనము పొందునది. మరి నాశనము లేనిది శాశ్వతమైనది ఏది? అది ఏ ఆత్మ. దానిని తెలుసుకొనివాడు కావున క్షేత్రజ్ఞ అని పిలువబడినాడు. సర్వదేహములోనూ వెలుగుచున్న క్షేత్రజ్ఞుడను నేనే అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు తెలిపి ఉన్నాడు. యోగో యోగవిదాం నేత ప్రధాన పురుషేశ్వరః నారసింహవపు శ్రీమాన్ కేశవః పురుషోత్తమః. సాధన చేత సాధ్య వస్తువు అయిన భగవానుడు సాధకుని కన్నా అన్యము కాదు. కావున ఇద్దరును ఒకటిగా కలిసిపోవుటచే భగవానుడు యోగ అని స్తుతింపబడుచున్నాడు. ప్రకృతికిని భవబంధములలో చిక్కుకొని ఉన్న జీవునకు కూడా ప్రభువై ఉన్నవాడు. అట్టి కారణము చేత ఈ సంసార బాధముల నుండి జీవుని విడిపించి రక్షించువాడు కావున ప్రధాన పురుషేశ్వర అని కీర్తింపబడినవాడు. మహాభక్తుడైన ప్రహ్లాదుని రక్షించుటకే శ్రీ మహావిష్ణువు నారసింహావతారముని ధరించి కావున నారసింహవపు అని పిలువబడినవాడు. ఐశ్వర్యం అనగా ఆధ్యాత్మిక సంపద. ఇటు ఐశ్వర్యము కలవాడగుటచే భగవంతుడు శ్రీమాన్ అని కీర్తింపబడినాడు. దేహము అశాశ్వతము, అందుండు జీవుడు అక్షరుడు అయినను అట్టి క్షర అక్షరములకు అతీతుడై ఉన్నవాడు కావున ఉత్తమ అని పిలువబడినాడు. సర్వశర్వశివస్థాణో భూతాధిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభవః ప్రభురీశ్వరః. నిత్యములైన సర్వ పదార్థముల యొక్క జ్ఞానమును సర్వకారములు అనగా సృష్టి స్థితి లయకారకుడగుట చేతను సర్వము తానై ఉండుట చేతను భగవానుడు సర్వ అని పిలువబడినాడు. ప్రళయకాలమున అనగా కల్పాంతమున సమస్త జీవరాశిని సంహరించు శక్తి కలిగి ఉండేటి చేత సర్వ అని స్తుతింపబడినాడు. శివకేశవులకు భేదము లేదని చెప్పబడినది కావున శివ అని కీర్తింపబడినాడు. సమస్తము తానై ఉండుటచే సర్వవ్యాపి అగుటచే సమస్త కార్యములు కదలకయే నిర్వర్తించుటచే స్థాణువు అని పిలువబడినాడు. పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశము మొదలగు పంచమహాభూతములు తన చేతనే సృష్టింపబడుట చేతను పోషింపబడుట వలను తన యందే లీనమగుట వలను ఈ కార్యములన్నిటికీ తానే కారణమై ఉండుట వలను భూతాది అని పిలువబడుచున్నాడు. భగవానుని యొక్క సంపద అనగా ఐశ్వర్యము ఎన్నటికిని అనగా ఏ కాలమందు అయినను చివరకు ప్రళయకాలమందు అయినను నశింపక ఉండు తరగని విధి అయి ఉన్నది. కావున
నిధిరవ్య అని కీర్తింపబడినాడు. అవతారములను దాల్చుటకు స్వేచ్ఛ కలవాడు, సాధువులను రక్షించుటకు, దుష్టులను శిక్షించుటకు, గర్భదుఃఖము లేకుండా స్వేచ్ఛగా తనకు తానుగా ఉద్భవించుట చేత సంభవ అని పిలువబడినాడు. కర్మములు చేయుటకే అధికారము కలదు, కానీ ఫలితము అందులేదు. సమస్త జీవులకు వారి వారి కర్మానుసారము ఫలమునిచ్చును. అధికారము తానే స్వీకరించుటచే అనగా ఫలములు నిచ్చు తలంపు కలిగిన వాడే అందున భావన అని పిలువబడినాడు. ఈ చరాచర జగత్తునందు గల సమస్త జీవకోటిని తనకు తానుగా కనిపెట్టి పోషించువాడు కావున భర్త అని స్తుతింపబడినాడు. సమస్త ప్రపంచమునకు తానే సృష్టికర్త అయినప్పటికీ శిక్షరక్షకుడై దుష్ట శిక్షకుడై తాను దాల్చు జన్మముల అత్యంత ప్రభావికమైనవి అర్థవంతమైనవి కావున ప్రభవ అని కీర్తింపబడుచున్నాడు. సర్వకార్యములను నిర్వర్తించగల సమర్థుడై స్వతంత్రుడై సర్వశక్తి సంపన్నుడై సర్వజ్ఞుడై సర్వులకు మోక్షమునిచ్చు సామర్థ్యము కలవాడు కావున ప్రభవ అని స్తుతింపబడుచున్నాడు. ఇతరుల సహకారము లేకనే సర్వకార్యమును నెరవేర్చగలవాడు. అందుకోసం ఈశ్వర అని కీర్తింపబడుచున్నాడు.